రకరకాల కొత్త కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. నా జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది. దరిద్రుడా, చేసిన వెధవ పంచాలక ఇలా మీటింగ్లు పెట్టి ప్రచారం చేస్తున్నావా? ఐ వాంట్ టు టెల్ యూ ఆల్, అసలు నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఏదైనా తప్పు చేశాను? శేఖర్, నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? దానికోసం మనం ఒక బూతులో లేకపోతే ఒక అమ్మాయిని ఎదవ బావాడు చెప్తే వించావుడు. నీకు నిజంగా నీ మనోభావాలు హట్టే, ఇది ఒక సమాజంలో నువ్వు ఒక లీడర్గా ఫీల్ అయ్యి ఏదో స్టాండ్ తీసుకుందాం అనుకుంటే తీసుకునేది ఏదో సరిగ్గా తీసుకో. వాడు రెచ్చిపోతున్నాడు. లేదురా, రెచ్చగొడుతున్నాడు. అసలు మీరు ఎక్కడ ఏం వినలేదా? అయ్యో బాబోయ్ అంటారా? ఎన్ని సినిమాల్లో మనం వాడరు బీప్ అయ్యారు. అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours లో అపాలజీ నీ నుంచి రాలేదనుకో, అంటే ఏం చేస్తావురా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావురా? నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉంటుండాల్సి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మనం కొంచెం బుర్రని కొంచెం అయినా ఆలోచిస్తాం. ఇలాంటివి వెంకి అస్సలు సహించడు. నీకుందిరా రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? అవును విలన్నేరా. నా జోలికి వస్తే పగిలిపోద్దండమ్మా భూత పురాణమా? నీవు నానార్థాలు చెప్పినా నా మనసు వాటిని నమ్ముటలేదు. ఐ స్టాండ్ బై దోస్ వర్డ్స్. దగ్గరకు వచ్చి చూడు, తెలుస్తుంది. ఆయన భలే తిట్టారండి. నిజం చెప్పు. మీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటాండి. ఈ సాంగ్ లో వాడిన పదాలు అసలు సినిమాలో ఉండవని కూడా క్లియర్ గా చెప్పాను నేను. ఇంత చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోలేదంటే మీ కర్మ అంతే.